ఈ మాటలు మీరు అందరూ వినాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఎందువరకు ఈ యొక్క మాటలు అందరూ తెలియాలి అనే ఆలోచన మీకు రావచ్చు. దానికి కారణం ఏంటంటే, మరి దేవుడు మనందరికీ తండ్రి అన్నాడు. బైబిల్ ప్రకారం మనం కంటికి కనబడే ఈ యొక్క ఆకాశము, భూమి, ఈ సమస్త సృష్టిని ఆయన తన నోటి మాటతో కలుగజేసి తొలి మానవుని ఆయన తన స్వహస్తాలతో నిర్మించి మరి ఆ యొక్క మానవుని లోనికి జీవాత్మను ఊదినప్పుడు ఆ మనిషి జీవాత్మ అయినట్టుగా దేవుని వాక్యం చెప్తోంది. మరి ఆ యొక్క ఒక్క మనిషిలో నుండే మరి మొత్తం ప్రపంచం అంతా వచ్చినట్టుగా దేవుని వాక్యం చెప్తోంది. కాబట్టి మనందరం కూడా దేవునికి పిల్లలమై ఉన్నాం. ఆయన మనందరికీ తండ్రి. కాబట్టి ఆయనకి సంబంధించిన సమాచారము అందరికి సంబంధించింది. ఒక తండ్రికి 4 బిడ్డలు ఉన్నప్పుడు ఆ తండ్రి యొక్క మరి ఆస్తి అంతా ఆ బిడ్డలకి ఎలాగైతే వర్తిస్తుందో అలాగే మనందరినీ సృష్టించిన ఆ తండ్రి అనగా దేవుని యొక్క కార్యాలు మనందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆయన యొక్క కార్యాలు, ఆయన చేసిన పనులు, ఆయన వల్ల మనం పొందిన మేలుని మనందరం అనుభవిస్తున్నాం. కాబట్టి ఈ రోజున ఈ మాటలు మీరు అందరూ వినాలని కూడా ఆ కారణాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యంలో రాయబడిన మాటలు ఏంటంటే, మరి ఈ యొక్క సిలువ సువార్త గురించి అపోస్తలుడైన పౌలు చెప్తూ, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని రాయబడింది. కాబట్టి ఈ మాటలు మరి సిలువను గూర్చిన ఈ సందేశం ఈ 40 దినాలు కూడా మరి ధ్యానిస్తూ మరి అదే ఆ సువార్తను మీ అందరికీ తెలియజేయాలని ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. సిలువ ద్వారా మరి మానవ జాతికి అనగా మనందరికీ కలిగిన మేలు గురించి కొన్ని మాటలు నేను చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. మొట్టమొదటిగా మరి సిలువ ద్వారా దేవునికి దూరస్థులమైన మనం అందరం కూడా దేవునికి సమీపస్తులు అవ్వడానికి గొప్ప అవకాశం దొరికింది. ఎలాగూ దేవునికి దూరస్థులమయ్యామని మీరు అనుకోవచ్చు. తొలి దినాల్లో మొట్టమొదటిగా దేవుడు ఒక మనిషిని చేసినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఆదామావులు ప్రతిరోజు చల్లపూట మరి ఆ యొక్క తోటలోనికి దేవుడు వచ్చినప్పుడు దేవుడు ఆ మనుషులు కలిసి సహవాసంలో ఉండేవారు. చాలా దగ్గరగా క్లోజ్ రిలేషన్, దగ్గర సంబంధం కలిగి ఉన్న సందర్భాన్ని చూస్తాం. కానీ ఎప్పుడైతే ఈ యొక్క మరి తొలి మానవుడైన ఆదాము అవ్వలు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారో, ఆజ్ఞను అతిక్రమించిన కారణాన్ని బట్టి ఆ తర్వాత మరి ప్రభువు ఆ యొక్క తోటలోనికి వచ్చినప్పుడు వారు దేవుని దగ్గరికి వెళ్లకుండా దూరంగా వెళ్ళిపోయి చెట్ల చోటకి వెళ్ళిపోయినట్టుగా దేవుని వాక్యం చెప్తా ఉంది. తద్వారా మనిషికి దేవునికి మధ్యలో దూరం ఏర్పడింది. అందుకొరకే యెషయా ప్రవక్త కూడా ఇలా చెప్పాడు, మరి రక్షింప నేరకు ఎండినట్లు ఆయన హస్తము కొరచ కాలేదు, విన నేరకు ఎండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషంలే లేదు, మన పాపంలే మనకి దేవునికి మధ్యలో అడ్డంగా వచ్చినాయి, దూరాన్ని పెంచినాయి. కాబట్టి ఒక మనిషి దేవునికి ఎందుకు దూరం అయిపోయి ఉంటే మన పాపముని బట్టి. పాపం అనగా అర్థం ఏంటంటే దేవుడిచ్చిన ఆజ్ఞలను అతిక్రమించడం. ఆజ్ఞాతిక్రమమే పాపం అని దేవుని వాక్యంలో చెప్పబడింది. రెండవదిగా మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపం కలుగునని రాయబడింది. మేలేదో తెలుసు కానీ ఆ మేలు చేయం, కీడు చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మరి పాపం యొక్క డెఫినేషన్స్. ఉదాహరణకి మనకు బాగా అర్థం అవడానికి నేను చెప్తా ఉన్నాను. సిగరెట్ అలాగే మత్తు పానీయాలకి అలవాటైనటువంటి వారి గురించి మనం ఆలోచన చేస్తే ఆ పెట్టి మీద, వారు తాగే పెట్టి మీద కావచ్చు, వారు తాగే బాటిల్ మీద కావచ్చు, ఏమని ఉంటుందంటే పొగ త్రాగుట ఆరోగ్యానికి హానికరం. లేకపోతే గుట్కా ప్యాకెట్ల మీద కూడా ఉంటుంది. అన్ని మత్తు పానీయాల మీద హెచ్చరిక ఉంటుంది, చట్టబద్ధమైన హెచ్చరిక. అది చదువు వచ్చినటువంటి వారే చదివినప్పుడు కూడా దాని ద్వారా నాకు కీడు కలుగుతుందని తెలిసినప్పటికీ కూడా మరి అది దానికి దూరంగా ఉండకుండా దానికి మనం అలవాటు అవుతున్నాం. ఎందుకు కారణాన్ని బట్టి, ఏ కారణాన్ని బట్టి, దాని వెనక ఉన్న కారణం ఏంటంటే మన అంతరంగంలో ఉన్న పాపము మనల్ని కీడు వైపుకి తీసుకుని వెళ్తూ ఉంటది. ఒక వ్యక్తి మరి సక్రమంగా జీవించకుండా అక్రమంగా జీవించడం ద్వారా అనేక రకాలైన అనర్థాలు ఉంటాయి. అయినప్పటికీ తెలిసినప్పటికి కూడా మరి ఈ యొక్క స్థితిలో మానవుడు జీవిస్తున్నాడు. దీన్నే బైబిల్ భాషలో పాపం అని చెప్తూ ఉంటాం. అందుకొరకు దేవుని వాక్యం చెప్తా ఉంది, ఏ భేదమును లేదు, అందరిని పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమని పొందలేకపోతున్నారు. అనగా మనం దేవునికి దూరస్తులుగా ఉన్నాం. రెండవది దేవునికి మనం శత్రువులుగా ఉన్నాం. శత్రువు అంటే అర్థం ఏంటంటే మన యొక్క
మరి ఐడియాలజీకి, మన యొక్క ఆలోచన విధానానికి వ్యతిరేకమైన ఆలోచన విధానం కలిగినటువంటి వారిని మనం శత్రువుగా ఎంచుతూ ఉంటాం. కాబట్టి దేవుని యొక్క మరి పరిశుద్ధతకి వ్యతిరేకమైన లక్షణాలు మనలో ఉన్నాయి. దేవుని నీతికి వ్యతిరేకమైన లక్షణాలు మనలో ఉన్నాయి. దేవుని యొక్క యథార్థతకి వ్యతిరేకంగా మనం జీవిస్తున్నాం. కాబట్టి మన అందరం కూడా దేవునికి శత్రువులుగా చేయబడ్డాం. కాబట్టి ఈ యొక్క సిలువ ద్వారా దూరస్థులమైన మనం సమీపస్తులయ్యే అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. శత్రువుగా ఉన్న మనల్ని దేవునికి మిత్రులుగా అయ్యే అవకాశం సిలువ ద్వారా అనుగ్రహించబడింది. అందుకొరకే ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మరి సిలువ సువార్త కేవలము క్రిస్టియన్స్ అని అనుకుంటున్నాం కదా, మనం క్రైస్తవులకి మాత్రమే కాదు, లేకపోతే సిలువ సువార్త లేదా ఇంగ్లీష్ మాట్లాడే వారికి అని కాదు, సిలువ సువార్త ఏదో ఒక వర్గానికి సంబంధించిందని కాదు. సిలువ సువార్త అనేది మానవ జాతి అంతటికి సంబంధించిన సువార్త. అందుకొరకే ఈ రోజు ఈ యొక్క ఉదయకాలంలో ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాం. సిలువ ద్వారా దేవునికి మనకి మధ్యలో బంధుత్వం, దగ్గర సంబంధం ఏర్పడింది. దేవునికి మనకి మధ్యలో ఉన్న శత్రుత్వం కొట్టివేయబడి దేవునికి మనకి మధ్య స్నేహత్వం ఏర్పడింది. అందుకొరకు ప్రభు ఒక యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏం చెప్తారంటే, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన ఎడల మీరు నాకు స్నేహితులైందురు. కాబట్టి సిలువ ద్వారా, సిలువ మరణం ద్వారా మరి ఇవన్నీ కూడా సాధ్యపరచబడ్డాయి. పాపులంగా ఉన్న మనం పరిశుద్ధులుగా చేయబడుతున్నాం. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. మరి దూరస్తులుగా అవినీతిని కలిగి అనీతిమంతులుగా ఉన్న మనం యేసు రక్తం యేసు ప్రభు వారు మన కొరకే చిందించిన రక్తం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతాం. ఆయన రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడుచున్నామని దేవుని వాక్యం చెప్తాం. కాబట్టి ఈ సిలువ ద్వారా మానవ జాతికి జరిగిన మేలు ఆలోచించేయండి. దేవునికి మనం సమీపస్తులమేం. ఈ లోకంలో దేవునికి సమీపస్తులుగా జీవించడమే కాకుండా ఈ లోకయాత్ర ముగించిన తర్వాత, అనగా మనం ఈ లోకంలో మన జీవితాలు చాలించిన తర్వాత యుగయుగాలు తరతరాలు ప్రభుత్వం ఉండే గొప్ప భాగ్యము సిలువ ద్వారా మానవ జాతికి ఇవ్వబడింది. ఈ రోజున ఎవరినైనా అడగండి, మీరు ఎందుకు భక్తి చేస్తున్నారు, ఎందుకు ఇంత నిష్టగా మీరు ఉంటున్నారంటే వారు చెప్పే మాట ముక్తి పొందాలని, మోక్షం పొందాలని. ఏమంటే అంతే కదా. సో ఈ ముక్తిని మోక్షాన్ని పొందడానికి అవసరమైన కార్యాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు కలువరి సిలువలో చేశారు. కాబట్టి ఈ మాటలు వెంటనే మీరు ఆలోచన చేయండి. ఈ సిలువలో జరిగింది ఏంటి, ఏం జరిగింది సిలువలో అంటే మనం ఆలోచన చేస్తే కనుక, ఆయన మన పాపములను మ్రాను మీద తానే మోసుకొనెను. సిలువ మీద జరిగింది అంటే మన పాపములన్నిటిని కూడా ఆయన మోసినట్టుగా చూస్తున్నాం. మన పాప భారాన్ని అంతటిని కూడా ఆయన తన మీద వేసుకున్నట్టుగా చూస్తున్నాం. మన పాపం వల్ల కలిగే శిక్షను ఆయన మరి అనుభవించినట్టుగా చూస్తున్నాం. అందుకొరకే మీరు ఎవరైనా సిలువకు సంబంధించిన ఏదైనా పిక్చర్, సిలువ మరి సినిమా కానీ, లేకపోతే కరుణామయుడు అనే సినిమా కానీ, ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ కానీ ఇలాంటివి మీరు చూసినట్లయితే ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. మన చేతులతో చేసిన ప్రతి పాపం కొరకు ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. మన కాళ్ళతో నడిచిన పాపపు నడకల కొరకై ఆయన కాళ్ళలో శీలలు అనగా మేకులు కొట్టబడ్డాయి. మన తలతో చేసిన చెడు తలంపుల కొరకు, ఆలోచనల కొరకు ఆయన తల మీద ముండ్ల కిరీటం గుచ్చబడింది. మన శరీరంతో చేసిన ప్రతి పాపం కొరకు ఆయన శరీరం అంతా కూడా జల్లెడిగా చేయబడింది. ఇదంతా దేని కొరకు అంటే ఆయన ఏదో శక్తి లేక బలహీనుడై తప్పించుకోలేక అని కాదు, కానీ ఆయన మనల్ని అందరినీ ప్రేమించి ఆ ప్రేమకు గుర్తుగా ఆ కార్యాన్ని ఆయన చేశారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరులరా, తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువానికంటే అత్యధికమైన ప్రేమ గలవాడు ఎవడూ లేడని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఈ రోజున నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. నీ కొరకు నా కొరకు రక్తం చిందించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన చిందించిన రక్తం ద్వారా మన పాపంలోకి విడుదల కలుగుతూ ఉంది, మన పాపంలోకి క్షమాపణ కలుగుతూ ఉంది. మనం నిర్దోషులుగా తీర్చిపడుతున్నాం, నిరపరాధులుగా తీర్చిపడుతున్నాం, నీతిమంతులుగా తీర్చిపడుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం ద్వారా మరి చేయబడ్డాయి. అందుకొరకే యేసు ప్రభు వారు సిలువ మీద చేసిన త్యాగము మరి మానవ జాతికి సంబంధించింది. అందుకొరకే ప్రభు కూడా సిలువ మరణానికి ముందు ఏం చెప్పారంటే ఆయన వచ్చిన కారణాన్ని చెప్పారు. ఉదాహరణకి మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే 2 పాటలు పాడి ప్రభుని గురించి 2 మాటలు చెప్పి వెళ్ళిపోవడానికి వచ్చాం మేము ప్రస్తుతం. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు ఈ లోకంలోనికి అంటే దానికి ప్రభు చెప్పిన సమాధానం ఏంటంటే, మనిషి కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము పెట్టుటకు వచ్చినని రాయబడింది. కాబట్టి ప్రభు వారు వచ్చింది దేని కొరకు అంటే నీ కొరకు, నా కొరకు, మన పాపములకు ప్రాయశ్చిత్తంగా రక్తాన్ని చిందించడం కొరకు, ప్రాణం పెట్టుట కొరకు, దేవునికి దూరస్తులుగా ఉన్న మనల్ని సమీపస్తులుగా చేయడం కొరకు, ఆయనకి శత్రువులుగా ఉన్న మనల్ని ఆయనకి మిత్రులుగా చేయడం కొరకు, మరి పాపులుగా ఉన్న మనల్ని పరిశుద్ధులుగా చేయడం కొరకు,
అనీతిమంతులను మనం నీతిమంతులుగా చేయడం కొరకు ఆయన ఈ లోకంలోనికి వచ్చి తన విలువైన ప్రాణాన్ని, విలువైన రక్తాన్ని కలువరిశిలో చిందించారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరులు, ఇలాగూ మరి మన కొరకే ప్రాణం పెట్టి మన కొరకే రక్తం చిందించిన మరొకరు ఎవరిని కూడా మనం ఈ లోకంలో చూడలేము. అందువరకు దేవుని వాక్యం చెప్తా ఉంది, మరి ఈ నామం వలన తప్ప మరి ఏ నామం వలన మనకు రక్షణ కలగదు. భూమి క్రింద లేదా భూమి మీద ఉన్నాయి మరి యేసుక్రీస్తు ప్రభు నామం ద్వారానే మానవ జాతి రక్షణ అని. రక్షణ అంటే అర్థం ఏంటంటే దేవునికి దూరస్తులుగా ఉన్న మనం దేవునికి దగ్గర అవడం, దేవునికి శత్రువులుగా ఉన్న మనం ఆయనకి మిత్రులు అవడం, పాపులుగా ఉన్న మనం పరిశుద్ధులుగా మారడం, ఏమండి మరి అపరాధులుగా ఉన్న మనం నిరపరాధులుగా మారడం, వీటినన్నిటిని కలిపి రక్షణని మనం సంబోధిస్తాం. ఈ రక్షణని ఇవ్వడానికి యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చారు. అందువరకు ఆయన ఈ లోకంలో జన్మించినప్పుడు మరి దూతల ద్వారా తెలపబడిన వర్తమానాన్ని మీరు గమనించినట్లయితే మరి తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెడతారని రాయబడింది. మరి అంతేకాకుండా మరి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకంలోనికి వచ్చినని రాయబడింది. కాబట్టి ఈ మాటల వెంటనే మీరు ఆలోచన చేయండి. మరి ఆయన మనల్ని అందరినీ కూడా చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన మనల్ని పిలుచుకున్నారు. రక్తం ద్వారా మనల్ని కడిగి శుద్ధీకరించి ఆయన సొత్తైన ప్రజలుగా ఉండడానికి, ఆయనకి యాజక సమూహంగా మనం ఉండడానికి, ఆయన ఏర్పాటు చేసిన జనాంగంగా మనం ఉండడానికి ప్రభువు మనల్ని అందరినీ పిలుచుకున్నారు. కాబట్టి సిలువ ద్వారా ఆయన చేతులు మీ వైపు చాపబడ్డాయి. ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నారు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులు నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ప్రభు పిలుస్తా ఉన్నారు. మరి ఇటువంటి పిలుపు ఎవరి ద్వారా మనం వినాం. ఏదో ఒక వర్గానికి, ఒక కులానికి, ఒక మతానికి సంబంధించి కొంతమంది పిలవచ్చేమో కానీ సార్వత్రికమైన పిలుపు ప్రభు ఇస్తా ఉన్నారు. ఏ భేదములు లేకుండా అందరినీ కూడా ఆయన ఆహ్వానిస్తున్నారు. ఆ యొక్క మాట మీరు గమనించండి. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారని రాయబడింది. అంతేకాకుండా సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అని ప్రభు పిలుస్తున్నారు. కాబట్టి ఈ మాటల వెంటనే మీరు ఆలోచన చేయాల్సిందిగా ప్రభు పెట్టుకోరుతున్నాం. యేసు ప్రభు వారి సిలువ మరణం నీ కొరకు నా కొరకు ఆయన తన ప్రాణాన్ని సమర్పించారు, తన రక్తాన్ని చిందించారు. నిన్ను నీతిమంతుడిగా చేయడానికి, నిన్ను శుద్ధీకరించడానికి, నిన్ను పరిశుద్ధంగా చేయడానికి, అంతేకాకుండా ఈ లోకంలో నిన్ను మరి నీతిమంతుడిగా జీవింప చేయడానికి. అదే సమయంలో ఈ లోకయాత్ర ముగించిన తర్వాత నిత్యరాజ్యంలో, పరలోక రాజ్యంలో, వైకుంఠంలో, స్వర్గంలో ఆయనతో పాటు యుగాలు ఉండడానికి అవసరమైనవన్నీ కూడా సిలువ ద్వారా మానవ జాతికి ఇవ్వబడ్డాయి. కాబట్టి మరింత సమాచారం కొరకు మీకు ఇవ్వబడిన పుస్తకాలు ప్రేమతో చదవండి. అక్కడక్కడ పెట్టకుండా అయితే వాటిలో అనేకమైన విషయాలు రాయబడ్డాయి. అదే సమయంలో మరి ప్రభుని గురించి అత్యధికంగా తెలుసుకోవడానికి మనం ఈ లోకంలో జీవించవలసినటువంటి వారమైనా మరి అనేక విషయాలు అనేక చోట్లకి వెళ్ళి వింటూ ఉంటాం, నేర్చుకుంటూ ఉంటాం. అదే సమయంలో మరి దైవ సంబంధమైన భక్తికి సంబంధించి, నిత్య జీవానికి సంబంధించిన విషయాలు దేవుని వాక్యంలో బోధించబడ్డాయి. వివరంగా తెలుసుకోవడానికి మరి స్థానికంగా జయరామారిపేట నొనగుప్పుల వారి వీధిలో ఉన్న హౌస్ ఆఫ్ జీసస్ సంఘపక్షంగా మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాం. ఒకవేళ మీరు వేరే మందిరాలకు వెళ్ళే వారైతే కనుక మీరు మీ మందిరాలకు వెళ్ళి దేవుని గురించి మీరు తెలుసుకోండి. ఏ మందిరానికి వెళ్ళినటువంటి వారిని మరి దేవుని సన్నిధికి ఆహ్వానిస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేయడానికి, మరింత సమాచారం మీకు తెలియచేయడానికి మేము ఇష్టపడతా ఉన్నాం. ఈ లోకంలో మనం కొద్ది కాలమే జీవిస్తాం. ఏదో రోజుని ఈ లోకాన్ని మనం విడిచిపెడతాం. కానీ ఈ లోకాన్ని విడిచి వెళ్ళక మునిపే దేవుని రాజ్యం గురించి, పరలోకం గురించి, పరలోక సంబంధమైన విషయాల గురించి, పరలోకానికి వెళ్ళే మార్గం గురించి మనం తెలుసుకోవాలి. అది మన బాధ్యత. యేసు ప్రభువు వారు చెప్పారు, నేనే మార్గంని, సత్యంను, జీవంను, నా ద్వారానే తప్ప ఎవరిని కూడా తండ్రి వద్దకు రారని ప్రభు సెలవిచ్చారు. నా యందు విశ్వాసం ఉంచేవాడు మరణం నుండి జీవంలోనికి దాటినాడని దేవుని వాక్యం చెప్తా ఉంది. తను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా ఈ నామం నుండి విశ్వాసం ఉంచే వారికి దేవుని పిల్లలకు అధికారం అనుగ్రహించడం రాయబడింది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మరి ప్రభు వారు మనకు తెలియజేస్తున్నారు. ఈ విషయాలన్నీ గ్రహించి దేవునికి బిడ్డలుగా మీరు అందరూ విశ్వసించాలని ప్రభు పేట కోరుతాను. ఎవరైతే విశ్వసిస్తారో వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. అటువంటి కృప దేవుడు మీకు, మీ కుటుంబాలకి నిండుగా మెండుగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. చివరిగా ప్రార్థన చేసి ముగించుకుందాం.